కేసముద్రం మండలం అంటే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో గత 7 సంవత్సరాల నుంచి తన వ్యవసాయ భూములకు పట్టాలు లేక రైతు బంధు, రైతు బీమా, ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు కూడా వాళ్ళు లబ్ధి పొందలేక నానా అవస్థ పడుతున్నారు. ఇప్పటికి అసెంబ్లీలో చర్చ జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా హక్కులను మంజూరు చేస్తలేరు అనేది ఇక్కడ నారాయణపురం రైతులు ఆందోళన ఎంబర్ ఆఫీస్ ముందు మాజీ ఎంపీటీసీ రవి ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎందుకోసం ధర్నా చేస్తున్నారు? మేము 7 ఏళ్ళుగా మేము దున్నుకునే భూమికి హక్కు కల్పించాలి. మిగతా రైతులకు ఎట్లయితే మా భూములకు హక్కు కలపాలని 7 ఏళ్ళుగా తిరిగని కార్యాలయంలో సచివాలయం ముట్టడి చేసినాం, సీసీఎల్ఏ చేసినాం. స్వయంగా రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు భూభారత్ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు నారాయణపురం గ్రామం చేయడానికి అధికారులకు ఇచ్చా, జీవో కూడా ఇప్పించే అడవిని డిలీట్ చేయమని డిలీట్ ఇచ్చి 6 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు చేతివారు తగ్గిపోయింది. ఎంజాయ్మెంట్లో ఉన్న రైతులకు పాస్బుక్ ఇవ్వాలని కలెక్టర్ గారికి అయితే 1 ఇయర్ నుంచి రోజు కలుతూనే ఉన్నాం. మీ పట్టాలు ఆగడానికి ఎవరు అడ్డుపడుతున్నారు? అధికారులే. ఇక సర్వే ఉంది, 5 నిమిషాల పాస్బుక్ ఇవ్వడానికి, ధరణిలో ఇవ్వడానికి అధికారులే అడ్డుపడతారు. అంటే ఇది అధికారుల నిర్లక్ష్యం ఉంటుంది. 100% రైతుల పన్నుల ద్వారా తీసుకునే జీతాలు అధికారులకు 7 ఏళ్ల నుంచి వీళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళ అంతరాత్మకు తెలుసు. కానీ వాళ్ళు మనసు రావట్లేదు ఎందుకో మరి. మరి మీరు చివరిగా ఏం చేద్దాం అనుకుంటున్నాం? పట్టాలు పాస్బుక్ ఇచ్చే వరకు ఎంఆర్ ఆఫీస్ నుంచి కదలేదు. మా రైతులు పురుగుల మందు డబ్బాలు, పెట్రోల్ తో ట్యాంక్ ఎక్కిరు. మాకు కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చి 2 రోజుల్లో పాస్బుక్ ఇచ్చే ఇవ్వాలి. ఎందుకంటే మాకు పాస్బుక్ లేకపోవడం వల్ల ఒట్లు అమ్ముకోవడానికి పాస్బుక్ అడుగుతారు, పత్తి అమ్ముకోవడానికి పాస్బుక్ అంటారు, రుణమాఫీ కావడానికి పాస్బుక్ లేదు కాబట్టి రుణమాఫీ అయితే లేదు. నేషనల్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే 163 నేషనల్ హైవేలో 35 మంది రైతులు, ఎస్సీలు, అందులో ఎస్టీలు అందరూ ఉన్న చిన్న సన్నకారు రైతులు ఒక్కొక్క గుట్ట భూమిని అమ్ముకున్న 35 మందికి నీకు పాస్బుక్ లేదు. ఎంజాయ్మెంట్ సర్వే వాళ్ళ దగ్గరనే ఉంది, జేసీ దగ్గరనే. భూసేకరణ కలెక్టర్ ఆయనే, ఎంఆర్ఓ దగ్గర తెలుసు ఎంజాయ్మెంట్ సర్వే అయింది, వీళ్ళకి టైటిల్ లేదని. రోడ్లు పోసుకొని పోతున్నారు. వాళ్ళ పాస్బుక్ ఇవ్వాలా ఇవ్వద్దా? అసెంబ్లీలో చర్చకు వచ్చినా గానీ నారాయణపురం గ్రామం, మండలం కేశవసముద్రం, జిల్లా మహబూబాబాద్ అనేక వందల సార్లు మన రెవెన్యూ మంత్రికి కలిసినాం. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులను కలిసినాం. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం 15 నెలలు కావచ్చిన మన పొంగునెట్టి శ్రీనివాసరెడ్డి మంత్రికి సెక్రటేరియల్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కలిసి మా బాధ ఆయనకు చెప్పిన అసెంబ్లీలో ప్రకటన వచ్చినా కూడా అధికారులు మాకు పట్టాలు ఇస్తలేరు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఎవరైనా చచ్చిపోయిన అదిలో ఇసలు వచ్చుడు కానీ ఏది మాకు ఆధారం పడలేటట్టు లేదు. ఇది రావాలని మేము ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా. నా పేరు ఉగ్గుల లక్ష్మతి, మాది నారాయణపురం విలేజ్, కేసముద్రం మండలం, మహబూబాబాద్ డిస్టిక్. మేము గత 7 సంవత్సరాల నుంచి దగ్గర 12-13 రైతు బంధు అన్ని లాస్ అయినాము. మాకు పంటలు అమ్ముకోవాలన్నా పత్తి సీసీఏకి పోయినా కూడా మీకు పాస్బుక్ లేదు, మేము తీసుకో మీ పత్తి అంటున్నారు. మరి గవర్నమెంట్ పెట్టే సొసైటీలో వడ్లు అమ్ముకోవాలన్నా మీకు పాస్బుక్లు లేవు, మీకు 1 లేవు అని చెప్పి మాకు మేము లేకపోవడంతో మేము దళారుల చేతిలో మోసపోతున్నాము. లేని పక్షంలో మరి ఇన్ని రోజులు చనిపోయిన వ్యక్తులు ఈ ప్రభుత్వ హత్యగా పరిగణించి, లేని పక్షంలో ఈ రోజు కలెక్టర్ రాకపోవడంతో రాని ఎడల ఈ మందు డబ్బాలతో మేము సూసైడ్కి ఈరోజు మేము కంకణం కట్టుకున్నాం. లేని పక్షంలో మరి మేము ఉద్రిక్తంగా ఈ ధర్నా చేస్తామని ప్రకటిస్తున్నాం. అసెంబ్లీలో చర్చకు వచ్చినా గానీ అధికారులు పాస్బుక్ ఇవ్వడానికి సంకోచిస్తున్నారు. అసలు కారణం ఏంది అంటే అంగట్లో అన్ని ఉండి అల్లుని నోట్లో దరిద్రం ఉన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ నారాయణపురం రైతులైతే అవస్థపడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్య తీసుకొని నారాయణపురం రైతులకు వెంటనే పట్టాలు మంజూరు చేసి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి లబ్ధి కూడా నారాయణపురం రైతులకు చెందాలని నారాయణపురం రైతులు కోరుకుంటున్నారు. ఇప్పటికే నారాయణపురం రైతు బీమా, రైతు భరోసా, తమ పండించినటువంటి పంటలను ప్రభుత్వానికి అమ్ముకోవడానికి ఎలాంటి అవకాశాలు లేక ఆర్థికంగా కూడా నష్టపోతున్నాం. చనిపోయిన కుటుంబాలు ఇప్పటికే రైతు బీమా కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇది పునరావృతం కాకుండా మాకు వెంటనే పట్టాలు ఇవ్వాలని నారాయణపురం రైతులు అయితే వాపోతున్నారు. కెమెరామెన్ శ్రావంత్, దామోదర్, మహబూబాబాద్ జిల్లా న్యూస్.